హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి అప్పటికప్పుడు సాంబార్ చేసుకునే రెసిపీ అండి. దీనికోసం ఎక్కువ కష్టపడని అవసరం లేదు. అండ్ పప్పు ఉడకనిచ్చిన అవసరం కూడా లేదండి. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకొని ఉండలు లేకుండా మంచిగా నీళ్ళల్లో వాటర్లో మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత పోపు కోసం ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు చిటపటలాడియాలండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా మగ్గనియాలండి. ఆ తర్వాత కచ్చాపచ్చిగా దంచుకొని వెల్లిపాయ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం అయితే యాడ్ చేయాలండి. చింతపండు రసం యాడ్ చేసి కొంచెం వాటర్ పోసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఇవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ అయితే దీంట్లో పోసి కొద్దిసేపు ఒక 2 to 3 మినిట్స్ మరగనిస్తే అంతే అండి. చిక్కగా చాలా టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం వేడివేడి ఇడ్లీలోకి ఈ సాంబార్ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.